ఒరిస్సాలో క్రిస్మస్ 25వ తేదీన ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటున్నారు. క్రిస్మస్ అంటే తెలుసు కదా, యేసుక్రీస్తు జన్మదినం అంటారు. దాని కాంట్రవర్సియలే, అంటే 25న క్రీస్తు పుట్టాడు అనడానికి ఆధారాలు లేవని కొట్టిపడేసే క్రైస్తవులు కూడా ఉన్నారు. మనం ఎలాగో యేసు ప్రభు నమ్మం, క్రైస్తవాన్ని పాటించాం కాబట్టి. అయితే ఇద్దరు ఆడవాళ్ళని ఒరిస్సా జిల్లాలో జాజ్పూర్ అనే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వాళ్ళిద్దరిని ఒక చెట్టుకు కట్టేసి అక్కడ ఉన్నటువంటి హిందూ ధర్మ వేత్తలు, ఆర్ఎస్ఎస్ సోదరులు వాళ్ళని పొల్లు కొట్టారు. ఇది ఆలస్యంగా వార్తల్లో వచ్చింది, మనం ఇది చూడవచ్చు. ఇక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొట్టిర్రు లేదా ఇద్దరు క్రైస్తవులు తన్నులు తిన్నారు అనేది పక్కన పెడితే, వీళ్ళని కట్టేసి కొడుతూ ఉంటే అప్పటిదాకా ప్రార్థన చేసిన యేసయ్య వీళ్ళని రక్షించడానికి రాలేదు. అలాగే అంతకుముందు అనేక సంవత్సరాలుగా వీళ్ళు హిందూ ధర్మ గ్రంథాలని, అనేక దేవుళ్ళని పూజించారు. కానీ ఏ హిందూ దేవుడు కూడా వీళ్ళని కాపాడడానికి రాలేదు. చివరికి అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగమే వీళ్ళను రక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే దశమ భాగం తీసుకొని వీళ్ళకు ప్రార్థన చేసిన పాస్టర్ అయ్య పరారయ్యాడు. వాపసై తిరిగి మా మతంలోకి రాని కట్టేసి పొల్లు కొడుతున్న ఈ మతంలోకి వాళ్ళు ఎట్లా వెళ్తారో ఒకసారి మనం ఆలోచించాలి. కట్టేసి కొట్టినటువంటి వార్తను మనం చూడవచ్చు.